అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్లను పగలగొట్టి రాగి తీగలను దొంగిలిస్తున్న ముఠా గుట్టును తడికిలపూడి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలియజేశారు. తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను ధ్వంసం చేసి అందులో రాగి వైరు అపహరిస్తున్నారని, దీనిపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం వద్ద చేపట్టిన వాహన తనిఖీలలో నలుగురు వ్యక్తుల కదలికలను అనుమానాస్పద ఉండటంతో వారి వద్ద ఉన్న సంచులలో తనిఖీ చేయగా రాగి తీగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి వద్ద నుండి 50,000 రూపాయల విలువైన 50 కేజీల రాగి తీగను, 4 ద్విచక్ర వాహనాలను, ట్రాన్స్ఫార్మర్స్ ను పగలగొట్టడానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులపై తడికిలపూడి, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల, టీ నర్సాపురం, ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్స్ లో 22 కేసులున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనకి ఆన్ January 1st ఆఫ్ దిస్ 2026 రామవరం విలేజ్ ఆఫ్ కామవరపుకోట మండల్ అక్కడ 4 అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది అని మనకి 3rd ఆ రోజు రిపోర్ట్ వచ్చింది. థెఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ January 1st, మనకి January 3rd రిపోర్ట్. సో ఇది ప్రకారం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్న తర్వాత మన జిల్లా ఎస్పీ సార్ కిషోర్ కొమ్మి సార్ హ్యాస్ గివెన్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మనకి డిపిఓ నుంచి ఇవ్వడం జరిగింది. దాట్ టెక్నికల్ గైడెన్స్ ఒక స్పెషల్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ జంగారెడ్డిగూడెం ఎంవి సుభాష్. ఈ టీమ్ మనం ఫామ్ చేసి with all the technical expertise from DPO Eluru under the guidance of Jilla SP sir manaki operation we have started. ee operation చేస్తున్నప్పుడు మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఆన్ 11 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఎవిడెన్స్ మన 4 అక్యూజ్డ్ మనం వీ హ్యావ్ అప్రిహెండెడ్. ఈ 4 అక్యూజ్డ్ నుంచి మనం సీజర్ కూడా చేస్తున్నాం. 50 kgs ఆఫ్ కాపర్ వైండింగ్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. వాళ్ళ దగ్గర ఈ హ్యాక్సా బ్లేడ్, ఈ రెంచ్, స్పానర్ అలాంటి కొంచెం టూల్స్ కూడా మనకి దొరికింది. ఈ 4 అక్యూజ్డ్ దగ్గర నుంచి 4 2-wheelers కూడా వీ హ్యావ్ సీజ్డ్. ఈ 4 2-wheelersలో 3 2-wheelers ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్స్. ఇది ఎవరిది, ఇది కూడా దొంగలించిన ప్రాపర్టీయా ఏంటి అని ఇన్వెస్టిగేషన్ వీ విల్ బి టేకింగ్ ఆన్. సో మనకి టోటల్ ప్రాపర్టీ సీజ్ చేస్తున్న టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ 3,70,000. ఇదిలో ఈ కాపర్ వైండింగ్స్ మాత్రం 50 kg వర్త్ 50,000 రూపీస్ హ్యాస్ బీన్ సీజ్. ఈ 4 అఫెండర్స్ అదర్ థెఫ్ట్ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో మాత్రం ఈ కామవరపుకోట మండల్, తర్వాత మన చింతలపూడి మండల్లో కూడా ప్రగడవరం, రేచర్ల ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా మనకి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ జరిగింది అండ్ రిపోర్ట్స్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకున్నాం. సో ఇదిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ మైట్ బి దేర్ అన్ని సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ విల్ బి కంటిన్యూయింగ్. వాళ్ళు హౌ మెనీ మోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసుకున్నారు, ఆ అఫెన్సెస్లో దొంగలించిన ప్రాపర్టీ రికవరీ కూడా మనం చేయడానికి ఎఫర్ట్స్ విల్ బి కంటిన్యూ. సో మన దిస్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్న పోలీస్ టీమ్ అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ డిపిఓ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ కిషోర్ కొమ్మి సార్ నుంచి స్పెషల్ కంగ్రాచులేషన్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. చాలా బాగా ఇది కోఆర్డినేట్ చేసి మన టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి పట్టుకున్నాం ఈ కేసులో. అది కోసం మన ఫార్మర్స్కి కూడా ఒక మంచి రిలీఫ్ వస్తుంది. ఈ గ్యాంగ్ కంటిన్యూస్గా మనకి థెఫ్ట్ జరిగింది కాబట్టి అందరికీ ఇబ్బంది వచ్చింది. సో ఫార్మర్స్కి కూడా ఒక రిలీఫ్ రావడాన్ని అలాగే మన పోలీస్ టీమ్ హ్యాస్ కండక్టెడ్. సో స్పెషల్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్డిపిఓ జంగారెడ్డిగూడెం అండ్ డిపిఓ ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి థ్యాంక్స్ ఇస్ బీయింగ్ కన్వేడ్ టు సిఐ జంగారెడ్డిగూడెం ఎంవి సుభాష్ గారు, ఎస్ఐ చెన్నారావు గారు, జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ సంపత్ గారు, పిసి రమేష్, పిసి షాను, పిసి నాగూర్. ఈ టీమ్కి మన కంగ్రాచులేషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము.